ఏమో అనుకున్నాను కానీ ఇటలీలో మాకు అన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నిన్న అయితే నేను ఫ్రైడే వెళ్ళాను అనమాట నైట్ షాపింగ్కి, అంటే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాను. అక్కడ కర్బూజా కనిపించింది కానీ ఇది కాస్ట్లీ అనిపించింది. ఎందుకంటే ఇది వచ్చేసి 1.800 grams ఉంది, 1.8 kgs ఉందన్నమాట. నాకు అరౌండ్ €3 పడింది, అంటే నియర్లీ ఒక 280 రూపీస్ అనమాట. ఇండియాలో ఎలా ఇస్తున్నారు? కాయల్లో ఇస్తున్నారా లేక కేజెస్లకి అమ్ముతున్నారా ఇండియాలో కూడా? అంటే ఇంత కాస్ట్లీ ఉన్నాయా మీ ఏరియాలో కర్బూజాలు? ఇంత చిన్న కాయ అంటే 2 kgs ఉన్న కాయ 300 పెట్టి మీరు ఎప్పుడైనా కొన్నారా? నేనైతే కొన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఫ్రూట్, ఏ ఫ్రూట్ అయినా కేజెస్లకే. మనమే వే చేసుకొని మనమే స్టిక్కరింగ్ వేసుకోవచ్చు. ఈసారి నేను అప్కమింగ్ వీడియోస్లో మనం ఎలా స్టిక్కరింగ్ వేసుకోవాలి, కేజెస్ లెక్క ఎలా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది ప్రొసీజర్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యాక్చువల్గా మన ఇండియాలో నేను అబ్జర్వ్ చేసింది యాపిల్స్ కొంచెం కాస్ట్లీ. ఇక్కడ యాపిల్స్ అనేవి చాలా చీప్ అనమాట. €1కి 4 యాపిల్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా అంతే ఉండిద్ది అనమాట యాపిల్స్వి. ప్రెజెంట్ ఇప్పుడైతే పెస్కాచ్ సీజన్. అంటే పెస్కా అంటే లైక్ రెడ్ రౌండ్ ఫ్రూట్లా ఉంటుంది. నేను చూపిస్తాను మీకు కమింగ్ వీడియోస్లో. ఇక్కడ మనకి సీజన్ బట్టి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే ఇక్కడ మనం రోడ్ పక్కన వెళ్తూ ఉంటేనే చాలా పండ్ల చెట్లు కనిపిస్తాయి. ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ అందరు ఇంట్లో పండ్ల చెట్లు వేసుకుంటారు కన్ఫామ్గా. అండ్ ఇంతకుముందు మన వీడియోస్లో కూడా నేను కొన్ని చూపించాను కదా, కివీ చెట్టు అండ్ ఫిగ్, అవన్నీ రోడ్డు పక్కన నాకు వెళ్తుంటే కనిపించినవి దారిలో. అవి కావాలని నేను వెళ్ళైతే వీడియో షూట్ చేయలేదు. అవి కనిపించినప్పుడు నేను కూడా ఎప్పుడు చూడలేదని ఎగ్జైట్మెంట్తో షూట్ చేశాను. అండ్ ఇక్కడ చాలా కాస్ట్లీ అని చెప్పుకునే ఫ్రూట్ వచ్చేసి నేను అనుకోవడం అయితే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ రా అని అనిపించిన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ నేను వచ్చాక ఆల్మోస్ట్ నేను ఇటలీ వచ్చేసి 3 months అవుతుంది, నియర్లీ 2.5 months. డ్రాగన్ ఫ్రూట్ అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు. డ్రాగన్ ఫ్రూట్ తప్ప ఎవ్రీ ఫ్రూట్